మాట్లాడండి. ఎవరు సోదరులకు నమస్కారం అండి. నేను విరాట్ ఆంజనేయ శాస్త్రి గారు, పల్లిగుంత, గురజాల మండలం, పల్నాడు జిల్లా. విరాట్ల వారి విరాట్ల వంశీకుల రామలింగేశ్వర స్వామి అసోసియేషన్ పల్లిగుంత మా దేవాలయము 1927వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగినది. దానికి వ్యవస్థాపక అధ్యక్షులు విరాట్ల పాపయ్య సిద్ధాంతి గారు, ఆయన కుమారులు విరాట్ల అశ్వత్థనారాయణ గారు, విరాట్ శ్రీశైల శాస్త్రి గారు. ఈ దేవాలయం కింద గోగులపాటులో 4 ఎకరములు, పల్లిగుంతలో 24 ఎకరములు, మొత్తము దేవాలయ భూమి 26 ఎకరాలు. రైతుకూలు సంఘం అనే పేరు మీద రైతుకూలు సోదరులు ఆక్రమణ చేయడం జరిగింది. వాళ్ళని అడ్డం పెట్టుకొని మా దేవాలయ పూజారులు పాయసం లింగమూర్తి, శంకరయ్య, పాయసం వీరాంజనేయులు, శంకరయ్య, గురదాల నుంచి కేవీ నాగార్జున అడ్వకేటు, సన్ ఆఫ్ అప్పయ్య, చిలకలూరుపేట నుంచి బైరా హనుమంతరావు గారు అడ్వకేటు. ఈ ఇద్దరు అడ్వకేట్లు కలిసి ఈ దేవాలయ భూములు 2002 నుంచి ఇవాటి వరకు దాదాపు 50-60 లక్షల రూపాయల కౌలు రావాల్సి ఉన్నాయి. ఇవి కూడా వీళ్ళే వసూలు చేసుకొని తినటం కూడా జరిగింది. ఏమని అడిగితే నీ దిక్కున్నతో చెప్పుకో, మా బావగారు నాగార్జున గారు ఉన్నారు, మాకేం ఎదురు లేదని మాట్లాడారు. నా యొక్క స్థితి గతి దేవాలయం కోసం దాదాపు 25-30 లక్షల రూపాయలు కోర్టు ఖర్చులు అయినాయి. ఇవాళ ఇంటి నుంచి నన్ను బయటికి ఎడగొట్టారు. తింటానికి తిండి లేదు, కట్టుకోవడానికి దిక్కు లేదు. ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ సహాయ సహకారాలతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు, స్థానిక శాసనసభ్యులు ఎర్రపల్లి శ్రీనివాసరావు గారు నా ఇందు దయ ఉంచి నన్ను ఒక బిడ్డగా భావించి నా కౌళ్ళు నాకు ఇప్పించాలని, కళ్ళు కనపడటం లేదు, చెవులు వినటం లేదు, నాకు ఆత్మహత్య శరణ్యం, నాకు ఎవరు ఏం చేయవలసిన పని లేదు, మీరు స్పందించి ఈ నెలాఖరులోపు నాకు రావాల్సిన కౌలు డబ్బులు ఇప్పించాలని సభాముఖముగా పత్రికా సోదరుల తరఫున గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులు ప్రధానమంత్రి గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్.